సంవత్సరం పాటు నిలవ ఉండే ఒక మంచి రుచికరమైన పచ్చడిని మనం చూద్దాము. వెల్కమ్ టు తెలుగు రుచులు. నేను మీ సంయుక్త. ఈరోజు తెలుగు రుచుల కిచెన్లో పచ్చ వంకాయలతో సంవత్సరం పైగా కూడా ముక్క గట్టిగా ఉండి రంగు మారకుండా రుచిగా ఫ్రెష్గా ఉండే ఒక నిలవ పచ్చడిని అయితే నేను చూపిస్తున్నాను. ఈ పచ్చ వంకాయలు 1 కేజీ తీసుకున్నానండి. మనం కాయలు ఎంచుకునేటప్పుడే బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి. కాయలు గట్టిగా విత్తనాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ముదురువైనా లేతవైనా పర్వాలేదు, కానీ తొడిమలు గ్రీన్గా ఫ్రెష్గా ఉండాలి. కాయలు కూడా చాలా ఫ్రెష్గా గట్టిగా ఉండాలన్నమాట. వీటిని ఒక అరగంట పాటు నీళ్ళలో నానబెట్టుకొని కడిగేసుకొని శుభ్రంగా తుడిచి ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టేద్దాము. తొడిమలు కూడా నీట్గా తుడవాలండి. తొడిమల్లోకి నీళ్ళు వెళ్తాయి. మనం కట్ చేసుకున్నప్పటికీ కూడా మనం నీట్గా అయితే ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు నేను కేజీ వంకాయలకి కొలత చెప్తున్నాను. కేజీ పచ్చ వంకాయలు తీసుకున్నాను. మనం వాడుకునే గిన్నెలు కూడా పొడి పొడిగా ఉండాలి, ఎక్కడ కూడా తడి అనేది తగలకూడదు. ఇప్పుడు మనం కేజీ వంకాయలకి చింతపండు తీసుకుంటున్నామండి. నేను గిన్నె కొలత తీసేయంగా 100 గ్రాములు చింతపండు తీసుకుంటున్నాను. మామూలుగా అయితే ఏ పచ్చడికైనా కేజీకి 200 గ్రాములు చింతపండు పడుతుంది, కానీ నేను 100 గ్రాములు తీసుకుంటున్నాను. మిగతా 100 గ్రాములు సరిపోగా నిమ్మకాయలు తీసుకుంటాను అనమాట. నిమ్మకాయలు చింతపండు 2 మిక్స్ చేసి నేను పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఉప్పు కూడా మనం 200 గ్రాములు తీసుకున్నాము. అలాగే ఈ వంకాయలు మనం కట్ చేసి చూసుకున్నాం చూడండి, విత్తనాలు ఉన్నాయి కానీ లేతగా ఉందన్నమాట. ఇలా ఉన్నా పర్వాలేదు, విత్తనాలు లేకపోయినా కూడా పర్వాలేదండి. మనం పెట్టేది పచ్చి ముక్కలే కాబట్టి మనకి మగ్గడం కూడా త్వరగా మగ్గుతాయి అన్నమాట. మనం వేయించి కనుక పెట్టుకున్నట్లయితే ముదురుకాయలు కావాల్సి వస్తుంది. ఈ రకమైన పచ్చడికి మనకు ముదురుకాయలు అవసరం లేదు. ఇలా కాయలన్నిటినీ తొడిమలు తీసేసి తడి లేకుండా చూసుకొని ముక్కలుగా మనకి కావలసిన సైజులో కావలసిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ వంకాయ చూడటానికి బాగుంది కానీ మధ్యలో కొంచెం పుచ్చి వచ్చిందనమాట. అట్లా మనం చేసుకునేటప్పుడే చూసి తీసేసుకోవాలి. ఇది చాలా లేతగా ఉన్నాయండి వంకాయలు, బాగున్నాయి కూడా, చాలా ఫ్రెష్గా, చాలా అసలు కట్ చేస్తుంటే కూడా ఊరికే తెగిపోతున్నాయి అనమాట. అంత మంచిగా ఉన్నాయి. ఇట్లా ఉన్న వంకాయలు తీసుకుంటే మనకి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న వంకాయలన్నీ కూడా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా అయితే కనుక మనకి చిన్నపిల్లలు కూడా పడేయకుండా, వేస్ట్ చేయకుండా తినే విధంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను తీసుకున్న 100 గ్రాముల చింతపండుని ఒక గాజు బాటిల్ కానీ ఒక జాడీ కానీ తీసుకొని తడి లేకుండా చూసుకొని మనం కొంచెం ఎండలో పెట్టుకొని దాన్ని ఆ జాడీలో ఆ చింతపండు మొత్తాన్ని కూడా నేను అడుగున వేస్తున్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు ముక్కలు కట్ చేసి అందులో వేయటానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వంకాయ ముక్కలు మనం నీళ్ళల్లో వేయం కాబట్టి నల్లగా అవుతాయి అన్నమాట, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అందుకని మనం తీసుకున్న ఉప్పులో నుంచి కొంచెం ఉప్పుని వంకాయ ముక్కల్లో చల్లేసి మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న చింతపండు జాడీలోకి మొత్తాన్ని పెట్టేద్దాము. మనము 200 గ్రాముల ఉప్పును తీసుకున్నాము. ఈ 200 గ్రాముల ఉప్పునైతే మొత్తాన్ని నేను కలపట్లేదు. మొత్తాన్ని ఒకేసారి కలిపితే ఏమవుతుందంటే ముక్కలకు పట్టేసి ఉప్పుగా ఉంటాయి అన్నమాట, తినేటప్పుడు కసం అయిపోతాయి. అందుకని ఒక 100 గ్రాముల ఉప్పుని పక్కకు తీసుకొని ఒక 100 గ్రాముల ఉప్పును మాత్రమే నేను ఈ వంకాయల్లో కలుపుతున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు పసుపును కూడా వేసేస్తున్నాను. పసుపును కూడా వేసేసి ఇవి బాగా కలిసే విధంగా కలుపుకొని ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక 2-3 స్పూన్లు పల్లి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే నేను ఆయిల్ యాడ్ చేయలేదు, మామూలుగానే వేసేసాను. ఇవి మొత్తం కలుపుకొని మనం అడుగున చింతపండు పెట్టుకొని పైన ఈ ముక్కలు వేసుకోవాలి. అప్పుడు మనం వేసిన ఉప్పులో నుంచి వంకాయ వాటర్ మొత్తం కిందకి దిగి మనకు చింతపండు మంచిగా నానిపోద్ది అనమాట. ఇందులో చింతపండును కూడా మనం పచ్చిగానే గ్రైండ్ చేసుకొని వేసుకుంటాము. ఈ ముక్కలన్నిటిని కూడా ఈ జాడీలో సర్దేసుకున్నాము, గాజు బాటిల్లో సర్దేసుకున్నాము. ఇది మనకి 1 రోజు మాత్రమే నానాలండి. ఎక్కువ రోజులు మీరు బయట పెట్టినట్టయితే బూజు వచ్చేస్తుంది. అందుకని నేను ఈరోజు పొద్దున పెడుతున్నాను, రేపు పొద్దున ఈ పచ్చడిని కలుపుతాను అన్నమాట. అప్పటికి వంకాయ ముక్కలు ఒక పావు వంతు మగ్గుతాయి. చింతపండు మాత్రం మంచిగా మనకు నాని ఉంటుంది. అది తీసుకొని మనం పచ్చడి చేసేసుకున్నాము. ఎక్కువ రోజులు దీన్ని బయట పెట్టకూడదు. పచ్చి ముక్కలు కలిపిన ముక్కల్ని
ఒక్కరోజు మాత్రమే మనం బయట ఉంచుకోవాలి. మనం సాయంత్రం కలుపుకునే పని అయితే పొద్దున ఉప్పు పసుపు వేసి పెట్టాలి. రేపు కలుపుకునే పని అయినా కూడా ఇవాళ పొద్దున్న నుంచి రేపైనా కూడా అంతే చేయాలన్నమాట. ఒక్కరోజు 2 రోజులు కూడా ఒక్కోసారి బూజు వస్తుంది అన్నమాట. అందుకని మనం జాగ్రత్తగా దీన్ని నిల్వ చేసుకోవాలి. తడి లేని చోట ఈ జాడీని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ పచ్చడిని చూద్దామండి. నేను ఒకరోజు మాత్రం బయట పెట్టాను. అదిగండి అట్లా నల్లగా వస్తాయి అన్నమాట. మనకి అంటే మగ్గినట్టే కానీ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. అందుకని ఎక్కువ రోజులు బయట ఉంచకూడదు. ఈ పచ్చడిని ఇప్పుడు మనం తయారు చేసేసుకున్నాం. చింతపండు కూడా మంచిగా నానింది. ఇప్పుడు ఈ పై ముక్కలన్నీ కూడా మనం సపరేట్ చేసుకొని పచ్చడిని ఎలా కలుపుకోవాలనేది చూద్దాం. ఈ పచ్చడికి ఒక చిన్నులపాయలు 1/2 కేజీ, 2-3 రెమ్మలు కరివేపాకు, మనం మిగిలి ఉంది కదండి ఉప్పు పక్కన పెట్టుకున్నాం కదా ఉప్పు, ఆ ఉప్పు ఒక గిద్ద ఉప్పు కలిపాము. ఒక 100 గ్రామ్స్ ఉప్పు కలిపాము. ఒక 100 గ్రామ్స్ ఉప్పు పక్కన పెట్టుకున్నాము. గిద్దల కొలతల్లో అయితే 2 గిద్దలు, గ్రామ్స్ కొలతల్లో అయితే 200 గ్రామ్స్. కారం అయినా అంతే, ఉప్పు అయినా అంతేనండి. ఇప్పుడు మనం పైన ముక్కలన్నీ కూడా ఒక బేసన్లోకి సపరేట్ చేసేసుకుందాము. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. అసలు ఈ పచ్చడిని మొత్తం చింతపండుతోనే పెట్టుకుంటారు, కానీ నేను సగం చింతపండు సగం నిమ్మకాయ కలిపి పెడుతున్నాను అనమాట. ఈ పచ్చడి కొంచెం డిఫరెంట్ టేస్ట్తో ఇంకా బాగుంటుంది. మనం నిమ్మకాయ పిండటం వల్ల ఏమవుతుందంటే ముక్క గట్టిగానే ఉంటుంది. ఆ ముక్కకి ఆ పులుపు బట్టి తినేటప్పుడు మాత్రం భలే టేస్ట్గా ఉంటాయి ముక్కలు. మనకి సంవత్సరం ఉన్నా కానీ వంకాయ ముక్క మెత్తబడదండి. మనం పెట్టినట్టే ఉంటుంది. కాకపోతే మనకు తినడానికి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని నిమ్మకాయలు నేను మొత్తం చింతపండు పెట్టినా కూడా కలర్ చేంజ్ అవుతుంది. అందుకోసమని నేను సగం నిమ్మకాయ సగం చింతపండు అయితే తీసుకున్నాను. నిమ్మకాయల కొలత వచ్చేసి 4 అండి. మనం 100 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాం కాబట్టి 4 నిమ్మకాయలు తీసుకున్నాను. మనం మిగతాది ఉప్పు పక్కన పెట్టుకున్నాం కదా 100 గ్రామ్స్. ఈ 100 గ్రామ్స్ ఉప్పుని మనం గ్రైండ్ చేసేసుకున్నాము. ఒకవేళ మీ కళ్ళుప్పు కరగదు అని అనుకుంటే కనుక సాల్టే వాడుకోవచ్చు. సాల్ట్ వాడుకునే పని అయితే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు కారం కూడా 200 గ్రాములు అయితే కారం తీసేసుకున్నాము. కారం ఘాటుగా ఉంటే కొంచెం తగ్గించి తీసుకోండి. నేను తీసుకునే కారం అయితే మాత్రం మీడియంగా ఉంది, ఘాటుగా లేదు, అట్లనే చప్పగానే లేదు, ఒక మాదిరిగా ఉందన్నమాట. అందుకోసం నేను 200 గ్రామ్స్ అయితే కారం తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న ఉప్పుని మొత్తాన్ని కూడా మనం ముక్కల్లో వేసేసుకోవాలి. ఉప్పు మొదట కలిపేటప్పుడే మొత్తం వేసుకోకూడదండి. వేసుకున్నట్లయితే మొత్తం కసిమైపోతుంది, ముక్కలకు పట్టేసి మనకు అస్సలు బాగుండదు అనమాట. టేస్ట్ అస్సలు బాగుండదు. కసింగా తినేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమని సగం ఉప్పును మాత్రమే ముందు కలుపుకోవాలి, సగం ఉప్పుని తర్వాత కలుపుకోవాలి. పచ్చడి కలుపుకునేటప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పునైతే వేసేసాము. అలాగే కారం మొత్తాన్ని కూడా మనం కొంత తీసి పెట్టుకున్న 200 గ్రాముల కారాన్ని కూడా ఈ పచ్చడిలో వేసేసుకున్నాము. ఇప్పుడు ఇదే మిక్సీలో మనం వెల్లుల్లిపాయలను కూడా కొంచెం కచ్చాపచ్చాగా చేసుకుందాం. పాయలుగా వేసుకునే కంటే కూడా ఇట్లా కొంచెం క్రష్ చేసి వేసుకున్నట్టయితే మనకి కొంచెం బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఆ వాసన కూడా వెల్లుల్లి వాసన అంతా కూడా మనకు పచ్చడికి పట్టేసిద్ది అన్నమాట. మనం రోట్లో దంచుకున్నా సరే, మిక్సీలో వేసుకున్నా సరే కొంచెం కచ్చాపచ్చాగా వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఈ నానిపోయిన చింతపండుని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఎక్కడ కూడా చింతపండు తరకలు ఉండకూడదండి. విత్తనాలు కానీ పీసులు కానీ అన్నీ కూడా మనం ముందుగానే తీసేసి క్లీన్ చేసుకున్న చింతపండు మాత్రమే బాటిల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు 100 గ్రాముల చింతపండు అంతటిని కూడా మనం మిక్సీ జార్లో వేసి ఒక్కసారి పేస్ట్ చేసేసుకున్నాము. పూర్తిగా చింతపండుతో పెట్టుకున్నా, పూర్తిగా నిమ్మకాయతో పెట్టుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. అది సగం ఇది సగం పెట్టుకుంటే కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మనకు నిలవ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది, కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది, ముక్క కూడా గట్టిగా ఉంటుంది అన్నమాట. ఈ వంకాయ నిమ్మకాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. వంకాయ ఫ్రైలో కూడా
దించేటప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈసారి ట్రై చేసి చూడండి. వంకాయ ఫ్రై చేసుకున్నప్పుడు ఒక నిమ్మ చెక్క ఒక్కటివి పిండి చూడండి. దించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఉప్పు, కారం, చింతపండు అన్నీ వేసామండి. వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాము. మొత్తం కలిపి మనం బాగా కలుపుకుందాము. ఇప్పుడు తాలింపు కోసం మనం ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాము. కేజీకి అర కేజీ ఆయిల్ పడుతుంది. నేనైతే పల్లి ఆయిల్, కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకున్నాను. శనగ నూనె ఎక్కువ కాగాల్సిన అవసరం లేదు. ఎక్కువ మనం ఎక్కువ ఫ్లేమ్ పెట్టేస్తే కనుక అది పొగలు వచ్చి కలర్ అయితే చేంజ్ అవుతుంది. మనకు కాగినట్టుగా కొంచెం వాసన రాగానే మంచి వాసన వస్తుంది, పల్లి వాసన. అప్పుడు మనం ఆవాలు వేసేసుకోవాలి. ఇందులో శనగపప్పు అవేం వేయకూడదండి. శనగపప్పు వేస్తే కొద్ది రోజులకి ముక్కు వాసన వస్తుంది అన్నమాట. ముక్కుడు వాసన ఒకలాంటి వాసన వస్తుంది. అందుకోసం నేను జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి ఇవి మాత్రమే నేను తాలింపుకు తీసుకుంటున్నాను. కరివేపాకు ముందుగానే కడిగి శుభ్రంగా బట్టతో తుడిచి తడి లేకుండా ఆరబెట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనకు సంవత్సరం పాటు పచ్చడితో పాటు ఉంటుంది కాబట్టి తడి లేకుండా చేసుకోవాలి. మనం నిలవ పచ్చళ్ళు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా తడి లేకుండా చూసుకోవాలి. ప్రతి గిన్నె కూడా ఎండలో పెట్టుకొని, ఎండ లేకపోతే కనుక స్టవ్ మీద కొంచెం వేడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసానండి. ఈ తాలింపులు అలాగే దంచి పెట్టుకున్న మిక్సీలో కొంచెం బరకగా చేసుకున్న వెల్లుల్లిపాయలను వేసేసాను. మొత్తం నేను ఒక 200 గ్రాముల వరకు వెల్లుల్లిపాయలను వాడాను ఈ పచ్చళ్ళలో. ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసుకొని ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసామన్నమాట. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం చల్లగా ఆరిపోవాలి. వేడి మీద పోయొద్దండి. చల్లగా ఆరిపోయిన తర్వాతే మనం పోసుకున్నాము. ఎందుకంటే వేడి ఆయిల్ పోస్తే మనకి కారం కలిపి ఉన్నాం కాబట్టి కారం నల్లగా వస్తుంది, టేస్ట్ కూడా మారిపోద్ది అన్నమాట. మనకి ఎప్పుడైనా కారం ఎర్రగా ఉండి పచ్చడి బాగా కనపడాలంటే ఆయిల్ చల్లగా అయిపోయినాకే పోసుకోవాలి. తాలింపు పెట్టే పచ్చళ్ళకి మామూలుగా పచ్చి నూనె కలుపుకుంటే ఇంకా దానికి సమస్య ఉండదు. ఇప్పుడు మనం ఆవాలు ఒక 4 స్పూన్లు తీసుకున్నాము. మెంతులు ఒక 2 స్పూన్లు వేసుకున్నాము. సన్న ఆవాలు, పచ్చడి ఆవాలు తీసుకోవాలండి. పెద్ద ఆవాలు తీసుకుంటే కండ్ర వస్తుంది. నేను మెంతులు వేసిన క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు 4 స్పూన్ల సన్న ఆవాలు, అలాగే 2 స్పూన్లు మెంతులు, టేబుల్ స్పూన్ తీసుకున్నాను అన్నమాట. టేబుల్ స్పూన్తో తీసుకున్నాను. ఇవి శుభ్రంగా ఒక బ్రౌన్ కలర్ అంటే దూరగా వేయించేసుకొని ఆరబెట్టుకొని పొడి చేసుకొని ఈ పచ్చడిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా చల్లగా అయిపోయింది. దీన్ని మనం పచ్చడిలో వేసేసుకొని కలిపేసుకుందాం. మనం చేత్తోనే కలుపుకోవాలండి. ఎందుకంటే ముక్కలు ఉన్నాయి కాబట్టి మనం గంటతో కలుపుకున్న శుద్ధలుగా అందులో చింతపండు పేస్ట్ మనకు శుద్ధలుగా తగులుతూనే ఉంటుంది. మొత్తం బాగా కలపాలి అంటే గరిట అయితే పనికిరాదు. చేత్తోనే మనం క్లీన్ చేసుకొని చేతిలో చల్లగా తడిలు గిడి ఏం లేకుండా కొంచెం చేతులు ఆరబెట్టుకున్న తర్వాతనే మనం పచ్చడి కలుపుకోవాలి. ఈ పచ్చడి మనం ఒక 3 రోజులు బయట పెడదాము. ఎందుకంటే మనకి ఆయిల్ సరిపోయిందో లేదో తెలియాలంటే ఒక 3-4 రోజులు బయట పెట్టాలి. ఇప్పుడు మనం నిమ్మకాయలు తీసుకున్నాం కదా, 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల సరిపడా నిమ్మకాయలు మొత్తం కూడా జ్యూస్ తీసేసుకొని విత్తనాలు రాకుండా కలిపి పెట్టుకోవాలండి. ఇదిగోండి వంకాయ. ఈ వంకాయ ముక్కలు తొందరగా మగ్గవండి. మనం పచ్చి ముక్కలు పెట్టుకున్నాం కాబట్టి ఒక 10 రోజులు అయితే టైం తీసుకుంటుంది. మనం పచ్చడి చేసుకోగానే తినటానికి ఆ గుజ్జు అయితే పనికి వస్తుంది, కానీ మనకి ముక్కలు తినడానికి పనికిరావు అన్నమాట, గట్టిగా ఉంటాయి. ఇప్పుడు మనం బాటిల్లో అడుగున ఆయిల్ వేసేసుకుందాము. పల్లి ఆయిల్ వేసుకొని కొంచెం బాటిల్కి చుట్టూ ఆయిల్ అయ్యే విధంగా చేసేసుకొని ఈ పచ్చడిని అంతటిని కలుపుకున్న పచ్చడిని అంతటిని జాడీలో వేసేసుకుందాం. ఏమాత్రం తడి లేకుండా చూసుకొని మనం గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇది సంవత్సరం పైగా నిల్వ ఉంటుందండి. చాలా సూపర్గా మంచి టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి నాకు 2కైతే వచ్చింది. ఒక గాజు బాటిల్కి, అది లీటర్ బాటిల్ అనమాట. ఇది పక్కనది చిన్న జాడీ అనమాట. అది 500 గ్రామ్స్, మొత్తం 1.5 కేజీ పచ్చడి అయితే వచ్చిందనమాట. కొంచెం నేను పచ్చడి హెల్తీగానే పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ పైకి వస్తుంది కాబట్టి.
ఫుల్గా పచ్చడి పెట్టుకోకూడదు. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాము. ఈ బేసన్లోనే కొంచెం అన్నం వేసాను అనమాట. మనకి ఇప్పుడే ఆవపిండి మెంతిపిండి ఏమి మగ్గలేదు కాబట్టి అయినా కూడా మనకి కొంచెం ఉప్పు ఇవన్నీ కలవాలి. ఒక 2-3 రోజులు పక్కన పెట్టేసిన తర్వాత టేస్ట్ చేస్తే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపిన బేసన్ ఉంది కాబట్టి ఆ బేసన్లోనే అసలు పచ్చడి టేస్ట్ ఎలా ఉందనేది మనం టేస్ట్ చేద్దాము. బాగుందండి, అన్నీ సరిపోయినాయి. ఒక 4-5 రోజులు పక్కన పెట్టిన తర్వాత అప్పుడు వంకాయ ముక్కలు కూడా మగ్గుతాయి. అప్పుడు కూడా ఆయిల్ సరిపోయిందా లేదా, ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా చూసుకొని అన్నీ ఒకసారి కలిపి మళ్ళీ ఒకసారి టేస్ట్ చేద్దాం. అవి టేస్ట్ చేస్తున్నాడు. వాడికి మహాప్రాణం ఈ పచ్చడి. కనీసం పాపం నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు, 5-6 నెలల నుంచి అడుగుతున్నాడు. నాకే కుదరలేదు పెట్టడం. ఇంక ఈ రోజు నుంచి మొదలు పెడతాడు. ఆ వంకాయ ముక్కలు తిన్నా తినకపోయినా ఆ పచ్చడి మొత్తం తినేస్తూ ఉంటాడు. పైపోయిందంతా లాగేస్తాడు. సూపర్గా ఉందండి, అసలు నిజంగా మాటలు లేవు. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మంచిగా వంకాయ పచ్చడి పెట్టుకొని మనం 3 రోజులు అయిపోయింది. ఇప్పుడు వంకాయ పచ్చడిలో ఆయిల్ సరిపోయిందా లేదా, ముక్కలు మగ్గినాయా లేదా చూద్దామండి. ఆయిల్ ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొంచెం మనం కలుపుకుందాం అన్నమాట. ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. కూరల్లో కూడా వంకాయకి ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనమాట. వంకాయ పచ్చడి అనే కాదు, దేనికైనా సరే ఆయిల్ ఎక్కువ ఉంటే మనకి నిలవ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. పచ్చడి ఎండిపోకుండా చివరి వరకు మనం వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం వంకాయ పచ్చడి ఎలా ఉందో చూద్దాం. ఇదిగండి పెట్టాను, మీతో చూడటమే. మళ్ళీ ఈరోజే మూత తీస్తున్నాను అన్నమాట. ఇప్పుడు నేను వంకాయ పచ్చడిలో ఆయిల్ లేదండి, సరిపోలేదు. ఈ అడుగునంతా ఆయిల్ కనపడుతుంది కానీ మనకి పచ్చడి పైన అయితే ఆయిల్ లేదనమాట. మనం ఎంత కావాలో అది చూసుకొని కలుపుకుందాం. ఇది కూడా అలాగే ఉంది. దీంట్లో కూడా ఆయిల్ లేదు. ఇదిగండి వంకాయ పచ్చడిలో ఆయిల్ పైకైతే రాలేదు. మనం ఇది మొత్తం బేసన్లో వేసేసుకున్నాము. బేసన్లో వేసేసుకొని మనకి ఆయిల్ ఎంత పడుతుందో చూసుకొని దాన్ని బట్టి మనం ఆయిల్ కలిపేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ వంకాయ పచ్చడి అంతటిని బేసన్లో వేసేసుకుందాం. మనకి లోపల పచ్చడికి ఆయిల్ అయితే ఉందండి, ఆయిల్గానే ఉంది. కాకపోతే మనకి పైకి తేలలేదన్నమాట. పైకి తేలితే బాగుంటుంది. మనకి నిలవ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. మనం రోజు పచ్చడి తీసుకునేటప్పుడు ఆయిల్ లేకుండా పచ్చడి ఎండిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. మనం ఇంత పచ్చడిని ఒకేసారి తినలేం కాబట్టి కొంచెం బయట పెట్టేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఇది మామూలుగా అయితే సంవత్సర కాలం నిల్వ ఉండే పచ్చడేనండి ఇది. మనకి పచ్చడి సంవత్సరం నిల్వ ఉంటుంది. కాకపోతే ఈ వంకాయ పచ్చడిలో ఉన్నది ఏంటంటే ముక్కలు మనం పచ్చి ముక్కలు కలుపుకున్నాం కాబట్టి ఈ పచ్చి ముక్కలు మగ్గటానికి కనీసం ఒక 10 నుంచి 12 రోజులు అయితే పడుతుందండి. మనకి వెంటనే టమాటా పచ్చడిలాగా మిగతా పచ్చళ్ళలాగా మనం తినలేము. ఉసిరికాయ పచ్చడిలాగా మనం పచ్చి ముక్కలు పెట్టుకున్నాం కాబట్టి కొంచెం టైం అయితే వెయిట్ చేయాలి దీనికి. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందాం. పచ్చడి అంతటికి ఆయిల్ పట్టుంది. కాకపోతే మనకి పైకైతే రాలేదన్నమాట. దీనికి ఒక 150 గ్రామ్స్ అయితే మనం 150 నుంచి 200 గ్రామ్స్ ఆయిల్ అయితే కలుపుదామండి. ఇది మళ్ళీ ఒకసారి మనం మొత్తం కూడా కలిపి పెట్టుకున్నాం కదా, ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఆయిల్ వేసేసుకుందాం. మనం ఇందులో పచ్చి ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే మనం తాలింపు పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ వేడి చేసేసి కలిపేసుకున్నాం. వేడి చేసి కొంచెం చల్లారనిచ్చి మనం గోరువెచ్చగా ఉన్నప్పుడైనా కలుపుకోవచ్చు. ముక్కలు సగం వరకు అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం పెట్టి 3 రోజులు అయింది కదా, ఇంకొక 4-5 రోజులు బయట పెడదాము. పెడితే మనకు వంకాయ ముక్కలు మగ్గి బాగుంటాయి తినడానికి. సరే, మనం ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 kg ఆయిల్ అయితే ఇదిగండి. మనం వంకాయ పచ్చడిలోకి ఆయిల్ కొంచెం వేడి చేసుకుందాం. ఇందులో తాలింపు వేయాల్సిన పని ఏం లేదు. ఆయిల్ మాత్రం గోరువెచ్చగా ఉంటే చాలు, సరిపోద్దండి. మనకి 200 గ్రామ్స్ పైనే ఉంటుంది ఆయిల్.
ఇది కొంచెం వేడైన తర్వాత, ఇది పల్లి ఆయిల్ కాబట్టి మనం ఎక్కువగా వేడి చేసుకోకూడదు. ఎక్కువగా వేడి చేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది, పొగలు పొగలు వచ్చేస్తాయి అన్నమాట. అందుకోసం మనం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని కొంచెం చల్లార్చుకొని మనం పచ్చడి మొత్తంలో కలుపుకుందాము. ఆయిల్ అయితే ఆరిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పచ్చళ్ళ కలిపేసుకుందాం. మనకి ఏ పచ్చడి అయినా కానీ ఆయిల్ ఉంటేనే టేస్ట్ అన్నమాట. ఈ వంకాయ పచ్చడి మనం పచ్చి ముక్కలతో పెట్టుకునే పచ్చడి చాలా బాగుంటుందండి. ఇది తెల్ల వంకాయలతో, అదే గ్రీన్ కలర్ వంకాయలు ఉంటాయి కదా, ఆ వంకాయలతో పెట్టుకోవచ్చు. నల్ల వంకాయలతో పెట్టుకునే పని అయితే కొంచెం ఫ్రై చేసుకొని మనం ఉసిరికాయలు పెట్టుకుంటాం కదా, ఉసిరికాయ పచ్చడి ఆ టైప్లో పెట్టుకుంటే నల్ల వంకాయలు చాలా బాగుంటుంది. నేను ముందు అదే చేద్దాం అనుకున్నాను, కానీ మనకి కొంచెం టైం తీసుకొని అయినా పెడదామన్న ఉద్దేశంతో నేను తెల్ల వంకాయలతోనే పెడుతున్నాను. టేస్ట్ అయితే రెండు బాగుంటాయి, తీసేయడానికి ఏం లేదు. మనకిది సంవత్సర కాలం పాటు నిల్వ ఉంటుంది, భయపడాల్సిన పని ఏం లేదు. ఎప్పటికప్పుడు కొంచెం పక్కకు తీసుకొని మనం మిగతాది స్టోర్ చేసుకోవచ్చు. దీని టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అయిపోతుంది. ఇప్పుడు నేను మొన్న పచ్చడి కలిపిన 3 రోజుల నుంచి కూడా అవి పైన గుజ్జు తింటూనే ఉన్నాడు. ముక్కలు ఇంకా మగ్గలేదు కాబట్టి వంకాయల జోలి వెళ్ళలేదు. పైన గ్రేవీ కూడా కొంచెం వేసుకొని వాడు రోజు కొంచెం టేస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఈ ముక్కలు మగ్గితే మాత్రం చాలా బాగుంటాయండి. అక్కడ కండ్రెక్కడం కానీ ఏముండదు. మనం ఇందులో చింతపండుతో పాటు నిమ్మకాయ కూడా కలిపాం కాబట్టి ఆ నిమ్మకాయ పులుపు ముక్కలకు బట్టి అసలు చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ పచ్చి ముక్కలతో వంకాయ పచ్చడిని ఫ్రై చేయండి. అది కూడా తెల్ల వంకాయలతో. నల్ల వంకాయలతో పెట్టుకునే పని అయితే ఫ్రై చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని కూడా బాటిల్లోకి తీసేసుకుందాం. మొత్తం కలిసిపోయింది. దీన్ని ఒక 4-5 రోజులైతే నేను బయటే ఉంచుతాను అన్నమాట. ఎందుకంటే వంకాయ ముక్కలు ఇంకా మగ్గలేదు. ఈ వంకాయ ముక్కలు ప్రాబ్లం అయితే ఇదేనండి. ఈ పచ్చి ముక్కలు పెట్టుకుంటే మనకు సమస్య ఏంటంటే వెంటనే తినడానికి ఉండదన్నమాట. ఒక వారం 10 రోజులన్నా దీన్ని ఇట్లా వదిలేయాలి. వదిలేస్తే అప్పుడు మనకి కొంచెం ముక్కలు మెత్తపడతాయి, తినడానికి బాగుంటుంది. మెత్తపట్టం అంటే బాగా మెత్తపడవండి, గట్టిగానే ఉంటాయి. మనం నిమ్మకాయ రసం పిండటం వల్ల ముక్కలు అయితే కొంచెం గట్టిగానే ఉంటుంది, కానీ తినడానికి బాగుంటాయి, అనువుగా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి. తినేటప్పుడు కూడా పుల్లగా కొబ్బరి ముక్కల్లాగా చాలా బాగుంటాయి అన్నమాట. అంటే అంత బాగుంటుంది అన్నమాట. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంతకుముందు ఎన్నో వీడియోస్ ఈ వంకాయ పచ్చడి వచ్చింది, కానీ నేను పెట్టిన విధంగా మీరు నిమ్మకాయ చింతపండు 2 కలిపి ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందో మీరే కామెంట్ చేస్తారు. ఇప్పుడు ఇది నేను మనకి సర్వింగ్ బౌల్లోకి తీసి మీకు చూపిస్తున్నాను అన్నమాట విడిగా. ఇదిగోండి, ఆయిల్ ఇట్లా ఉండాలి. ఇట్లా ఉంటేనే మనకు టేస్ట్ బాగుంటున్నాను. ఆయిల్ ఇట్లా పైకి రావాలి, ఇట్లా వస్తే బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి వంకాయ ముక్క ఇంకా కొంచెం మగ్గాలి మనకి, అయినా కానీ బాగానే ఉంటుంది, చేదే ఉండదు. చూడండి, అవి టేస్ట్ చేస్తున్నాయి దగ్గర అమ్మ. బాగుందా? దగ్గర వంకాయ పచ్చడి అంటే అభికి ఎంత ఇష్టమో, ఈ 3 రోజుల్లో చిన్న జాడీలో పచ్చడి పైదంతా తిన్నాడు. షెఫ్ కిస్. ఏం కిస్ నాన్నది? షెఫ్ కిస్ అంటది. ఇంకా కావాలా? చాలా బాగుందని చెప్తున్నాడండి అభి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.